మెగారెన్ టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న వేళ రాష్ట్ర రాజకీయాలు అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ఈ తరుణంలో అందరి మధ్యలోనూ కొన్ని కీలకమైన ప్రశ్నలు మొదలవుతున్నాయి. రాష్ట్రంలో ప్రజా పరిపాలనపై ప్రజల అసలు అభిప్రాయం ఏంటి? క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ట ప్రస్తుతం ఎలా ఉంది? 6 గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు బలంగా వెళ్ళాయి? మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై స్థానిక క్యాడరు, ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు వెతికేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చ నడుస్తుంది. ప్రజా పరిపాలనపై ప్రజల అసలు అభిప్రాయం ఏంటి? క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రతిష్ట ఎలా ఉందనే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్, థర్డ్ పార్టీ నివేదికలను పక్కన పెట్టి కేవలం తన సొంత నమ్మకస్తులతో కూడిన సీఎం టీంను ఆయన రంగంలోకి దించడం ఇప్పుడు పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వంపై వ్యతిరేకత రాకముందే అప్రమత్తం అవ్వడం, లోపాలను సరిదిద్దుకుంటూ ఎన్నికల మూడ్ను ఇప్పటి నుంచే సెట్ చేయడమే లక్ష్యంగా సీఎం స్వయంగా ఈ సర్వే ప్రక్రియను మానిటరింగ్ చేస్తున్నారు. ఈ ప్రత్యేక సర్వేను సీఎం టీం తొలుత మంత్రుల నియోజకవర్గాల్లో ప్రారంభించి ఆ తర్వాతే మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు విపక్షాల చేతిలో ఉన్న నియోజకవర్గాల్లోనూ పర్యటించనున్న ఈ బృందాలు ప్రభుత్వ 6 గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాయి? స్థానిక ప్రజలకు, పార్టీ క్యాడర్కు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు? ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా ఉంది? ఎక్కడెక్కడ అసంతృప్తి వ్యూహాలు నడుస్తున్నాయి? ఏ విషయాలను అత్యంత రహస్యంగా క్రోడీకరిస్తున్నాయి? ఇలా సర్వే ద్వారా సేకరించిన కీలక డేటాను కేవలం నివేదికలకే పరిమితం చేయకుండా ఒక పక్కా యాక్షన్ ప్లాన్ను సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం చేస్తున్నారు. సర్వే విశ్లేషణ ఆధారంగా పార్టీ పరంగా, ప్రభుత్వ అభివృద్ధి పరంగా వెనుకబడిన జిల్లాలను ప్రత్యేకంగా ఫిల్టర్ చేసి ఆయా జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని భావిస్తున్నారు. అదే సమయంలో ఇన్ఛార్జి మంత్రులను అలర్ట్ చేసి క్యాడర్లో నూతనోత్తేజం నింపేందుకు కార్యాచరణ రూపొందిస్తూనే ప్రజాక్షేత్రంలో పట్టుకోల్పోతున్న ప్రజాప్రతినిధులకు తమ పనితీరు మార్చుకోవాలని గట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు కూడా వెనకాడబోరని గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సొంత టీం సర్వే కంటే ముందే ప్రభుత్వ పనితీరు, నెరవేరని హామీలపై సునీల్ కనుగోలు టీం ఉమ్మడి 10 జిల్లాల్లో సర్వే చేసి సీఎంకు ఒక కీలక రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్, మరికొన్ని జిల్లాల్లో బీజేపీలు కాంగ్రెస్కు గట్టి ఫైట్ ఇవ్వనున్నట్లు అంచనా వేసిన ఈ నివేదికలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ కంటే విపక్షాలే మెరుగ్గా ఉన్నాయని తేల్చినట్లు సమాచారం. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వ పెద్దలు బీజేపీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్కు, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ కాకుండా నియంత్రిస్తేనే కాంగ్రెస్కు పూర్తి లాభం జరుగుతుందనే సునీల్ టీం సూచనల మేరకు ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే కసరత్తులు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ప్రతి 6 నెలలకోసారి క్షేత్రస్థాయి సర్వేలు చేసి రిపోర్టులు ఇవ్వడంతో పాటు పార్టీ సోషల్ మీడియా టీంలను కూడా హ్యాండిల్ చేసేందుకు సునీల్ కొనుగోలు టీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మిగతా రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఎదుర్కొన్న చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి వ్యూహాలకు పదును పెడుతున్నారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ మార్కు పాలనను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా ఎదగడానికి సీఎం వేసిన ఈ సర్వే వ్యూహం రాష్ట్ర రాజకీయాల్లో ఏ రకమైన మార్పులు తీసుకొస్తుందో వేచి చూడాలి.